జై శ్రీమన్నారాయణ. మనకొకరు కామెంట్ చేశారు యూట్యూబ్లో, పూజ గది ఈశాన్యంలో ఉండవచ్చునా లేదా. ఆ పూజ గది ఈశాన్యంలో దాని గురించి అనేక మందికి అనేక సందేహాలు ఉంటున్నాయి. ఎందుకంటే మన గతంలో కనుక చూసుకుంటే మన పూర్వీకుల యొక్క గృహాలలో మండువా ఇళ్ళు కానీ పెంకుటిళ్లలో చూసుకుంటే ఈశాన్య భాగం గదిని పూజ గదిగా ఏర్పాటు చేసేవాళ్ళు. 100 ఏళ్ళు 110 120 సంవత్సరాలు కూడా బ్రహ్మాండంగా ఉంది. 10 తరాలు కూడా పనిచేస్తున్నాయి ఇందులో. అది 4 తరాలు 5 తరాలు 3 తరాలు 8 తరాలు వాళ్ళని కూడా చూస్తున్నాము. అంతంతమంది అందులోంచి అత్యద్భుతమైన అభివృద్ధితో ముందుకెళ్తున్నారు వివాహాలు చేసుకున్న తర్వాత కూడాను. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు కట్టేటువంటి గృహాల్లో పూజ గది ఈశాన్యంలో పెడితే ఈశాన్యంలో పూజ గది ఉండొద్దు, మూతేసినట్టు ఉంటుంది అంటారు. దానికి తగ్గ వెంటిలేషన్ కనుక ఏర్పాటు చేసుకుంటే ఆ కిటికీలు కానీ వెంటిలేటర్ కానీ అర్థమవుతుందా, అట్లాగనే ద్వారాల యొక్క స్థితిగతులు కానీ ఆ ప్లేస్మెంట్స్ ఆ డిగ్రీస్ ప్రకారంగా E1 E2 E3 కానీ N7 N8 కానీ అట్లా ఆ పొజిషన్స్ చూసుకొని కానీ డిగ్రీస్ ఓరియంటేషన్ చెక్ చేసుకొని కనుక పూజ గది ఏర్పాటు చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. అవేమీ చేయకుండా ఈశాన్యంలో ఒక గది కట్టేసి దాన్ని పూజ గది అని చెప్పి దానికి గాలి వెలుతురు లేకుండా కనుక చేస్తే అది తప్పనిసరిగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి అందరం గమనించాలి, పూజ గది తప్పకుండా ఈశాన్యంలో పెట్టుకోవచ్చు. జై శ్రీమన్నారాయణ.